నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్యలు. డిసెంబర్ నుంచి కాజీపేటలో రైల్వే కోచ్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడి. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోమన్న సీఎం. బ్రిటిషర్లను తరిమినట్లు దేశం నుంచి సాగనంపాలని శ్రేణులకు పిలుపు. దేశ సమస్యలకు కులగణనే పరిష్కారమన్న రాహుల్ గాంధీ. మహారాష్ట్రలో బీజేపీ మోసం చేసి గెలిచిందని ఖర్గే ఆరోపణ. హెచ్సీయూ భూముల్ని తామే కాపాడినట్లు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్న బీజేపీ. ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కేసీఆర్ యత్నించారని ఆరోపణ. 26 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా. ఫ్రాన్స్, భారత్ ప్రభుత్వాల ఒప్పందం మేరకు అమలు. అమెరికా, చైనా మధ్య ముదురుతున్న వాణిజ్య యుద్ధం. అగ్రదేశం ఉత్పత్తులపై 84% టారిఫ్ విధించిన డ్రాగన్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే డీపీఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖను ఆదేశించింది. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని హోంశాఖ పేర్కొంది. ఈ మేరకు ఫిబ్రవరి 3న జరిగిన సమావేశం మినిట్స్ ను వెల్లడించింది. విశాఖ, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు కారిడార్ల ఏర్పాట్లను పరిశీలించాలని రైల్వే శాఖను కోరింది. వివిధ శాఖల పరిధిలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయా శాఖలకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటైందని, ఈ డిసెంబర్ నుంచి కోచ్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని రైల్వే శాఖ వివరించింది. తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బ్రిటిషర్ల కంటే బీజేపీ వారు ప్రమాదకారులన్న రేవంత్ బ్రిటిషర్లను తరిమినట్లే కమలం పార్టీని దేశం నుంచి తరిమి కొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ హామీ మేరకు తెలంగాణలో కులగణన చేసి చూపించామని, ఇది చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారన్నారు. అహ్మదాబాద్లో జరుగుతున్న సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో 6 గ్యారంటీల అమలు చేపట్టిన కార్యక్రమాలు వివరిస్తూనే కేంద్రంలోని మోదీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తుంటే గాడ్సే ఆలోచన విధానం వ్యాపింపజేసేందుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ వాగ్దానం మేరకు తెలంగాణలో 21,000 కోట్ల రుణమాఫీ, కులగణన చేసి చూపించామని తెలిపారు. కులగణనపై రాహుల్ లోక్సభలో మాట్లాడతారనే భయంతో ఆయనకు లోక్సభలో మోదీ మైక్ ఇవ్వలేదని ఆరోపించారు. राहुल जी ने वादा किया था जिस दिन तेलंगाना में आए थे, तेलंगाना 4 करोड़ जनता को ये आश्वासन दिलाए थे, कांग्रेस सरकार बने तो किसानों का कर्जा 2 लाख तक माफी करने के लिए वादा किया था। हम लोग 10 महीने में 21,000 करोड़ रुपए 25,50,000 किसानों को कर्जा माफी करके दिखाए। ये राहुल जी वादा ने हमने पूरे किए। और दूसरी बात रहा जनगणना, जाति जनगणना हमने किया इस देश, इसीलिए आज मोदी जी ने डर कर राहुल जी को माइक नहीं दिए लोकसभा में बोलने के लिए. తెలంగాణ గడ్డపై బీజేపీని అడుగుపెట్టనివ్వబోమని గుజరాత్ గడ్డపై నుంచి తాను చెబుతున్నానని అన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో బీజేపీని అడ్డుకుంటామని తెలిపారు. तेलंगाना में भारतीय जनता पार्टी को कदम नहीं रखने देंगे, क्योंकि मैं गुजरात या धरती से मैं कहना चाहता हूं, जिस दिन हमको आजादी नहीं मिले, जब हम लोग निजाम सरकार के नीचे रहा था, तब वल्लभ भाई पटेल जी ने नेहरू जी के नेतृत्व में हमें आजादी दिलवाए और तेलंगाना राज्य ने दिए। श्रीमती सोनिया जी ने हमारे तेलंगाना राज्य ने बनाया। इसीलिए आज वल्लभ भाई पटेल जी के जो धरती से सोनिया जी के नेतृत्व में हम लोग भारतीय जनता पार्टी को तेलंगाना में कदम रखने नहीं देंगे। भारतीय जनता पार्टी को हम रोकेंगे तेलंगाना में हर किस
उन लोगों को माफ नहीं करने वाले हैं। గాంధీజీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దండి సత్యాగ్రహంతో పాటు 30 ఏళ్ల పాటు అనేక పోరాటాలు చేసిన గాంధీజీ మీద లాఠీ ప్రయోగం చేయలేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 6 నెలల్లోనే గాడ్సే వారసులు గాంధీజీపై తూటా పేల్చి ఆయనను హత్య చేశారన్నారు. బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు ప్రమాదకారులని ఆరోపించారు. अंग्रेजियों के खिलाफ गांधी जी ने लड़ाई किए, दंडी सत्याग्रह किए, बहुत सारे आंदोलन किए अंग्रेजियों के खिलाफ गांधी जी ने, मगर कभी भी अंग्रेजी वाले ने गांधी जी के खिलाफ गांधी जी के ऊपर लाठी नहीं चलाए। मगर आजादी मिलने के बाद गाडसे के परिवार गांधी जी को 6 महीने भी बर्दाश्त नहीं किए। आजादी मिलते ही गाडसे परिवार ने, मोदी जी परिवार ने गांधी के ऊपर गोली चलाए, गांधी के हत्या किए। अंग्रेजों से भी ये बीजेपी वाले बहुत खतरे के लोग हैं, इसीलिए अंग्रेजी वालों को जैसा भगाया इस देश से, अभी बीजेपी को भी वैसे ही हराना है। हम लोग सब मिलकर राहुल जी के नेतृत्व में मोदी के खिलाफ आने वाले दिनों में हम सब मिलकर मोदी के खिलाफ लड़ने के लिए तैयार हो जाना है। రానున్న రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్యతను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గాంధీ వారసుల నుంచి తీసుకుని వెళ్లాలని రేవంత్ పిలుపునిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మోసం చేసి గెలిచిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రపంచం మొత్తం ఈవీఎంల నుంచి దూరంగా వెడుతుంటే మనం మాత్రం ఈవీఎంలను వాడుతున్నామని విమర్శించారు. మోదీ ప్రభుత్వం కొందరు ఆశ్రిత పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని నెమ్మదిగా అంతం చేస్తుందని ఖర్గే ఆరోపించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన ఏఐసీసీ కార్యక్రమంలో ఖర్గే పాల్గొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వాన్ని రెచ్చగొట్టడానికి 500 సంవత్సరాల నాటి అంశాలను లేవనెత్తుతున్నాయని ఖర్గే ఆరోపించారు. అమెరికా సుంకాల విధింపు అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తడానికి ప్రతిపక్షాలకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ప్రైవేటీకరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను కేంద్రం అంతం చేస్తోందని, ఇది ఇలాగే కొనసాగితే మోదీ ప్రభుత్వం మొత్తం దేశాన్ని అమ్మేసి వెళ్లిపోతుందని ఖర్గే ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మోసం జరిగిందని, దాన్ని కనిపెట్టే పనిలోనే తమ నాయకులు, న్యాయవాదులు ఉన్నట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. महाराष्ट्र में क्या हुआ? राहुल जी ने ये सवाल पहले उठाए, पार्लियामेंट में उठाए, प्रेस में बोले, हम लोग बोले, लेकिन सरकार असर नहीं हुआ। अरे असेंबली और पार्लियामेंट इलेक्शन के बीच में अगर 50 लाख वोट्स वहां पर ज्यादा होते हैं तो आप ही बताइए ये कैसा डेमोक्रेसी, ये कैसा इलेक्शन कमीशन, ये कैसा वोटर लिस्ट उन्होंने बनाया? सब फर्जी बना के जीत गए। महाराष्ट्र का इलेक्शन ये तो फ्रॉड है। यही बात हरियाणा में भी हुई है। నావికాదళం కోసం 26 రఫేల్ మెరైన్ యుద్ద విమానాల కొనుగోలుకు కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఇందుకు పచ్చజెండా ఊపింది. ఇది అతిపెద్ద యుద్ద విమానాల ఒప్పందంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 64,000 కోట్ల విలువైన ఈ ఒప్పందం ఫ్రాన్స్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం మధ్య ఒప్పందం మేరకు అమలు జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందంలో 22 సింగిల్ సీటర్, 4 ట్విన్ సీటర్ రఫేల్ మెరైన్ యుద్ద విమానాలను భారత్ కొనుగోలు చేయనుంది. యుద్ద విమానాల నిర్వహణ, లాజిస్టికల్ మద్దతు, సిబ్బంది శిక్షణ ఆఫ్సెట్ నిబంధన కింద స్వదేశీ విడిభాగాల తయారీ ఒప్పందంలో భాగంగా ఉంటాయని తెలుస్తోంది. ఒప్పందంపై సంతకం చేసిన 5 ఏళ్ల తర్వాత రఫేల్ యుద్ద విమానాలను ఫ్రాన్స్ అందజేస్తుంది. వీటిని తొలుత స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై మోహరిస్తారు. భారత వైమానిక దళంలో ఇప్పటికే 36 రఫేల్ జెట్లు ఉన్నాయి. ఈ ఒప్పందంలో ఐఏఎఫ్ విమానాలకు గ్రౌండ్ బేస్డ్ పరికరాలు, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ప్యాకేజీ కలిసి ఉండే అవకాశం ఉందని రక్షణ వర్గాలు తెలిపాయి. రఫేల్ జెట్లను మోహరించాలంటే నావికాదళం తన విమాన వాహక నౌకలపై ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. హెచ్సీయూ విద్యార్థులపై కేసు పెట్టినందుకు రాష్ట్ర హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.
హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు. హెచ్సియులో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా కూల్చిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆదేశించిందట, ఉప ముఖ్యమంత్రి హెచ్సియు విద్యార్థుల మీద కేసులు ఎత్తేస్తున్నాము అని చెప్పిండు. రేవంత్ రెడ్డి కేసు పెట్టడట, బట్టి విక్రమార్క కేసులు ఎత్తేస్తారట. ఇదేమి రాజ్యము? ఇది ఎవరిది నడుస్తుంది? అసలు గవర్నమెంట్ ఇట్లుంటదా? మరి నేను రేవంత్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు అక్రమంగా కేసు పెట్టినావు, నువ్వు తప్పుడు కేసు పెట్టినావని నీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళని జైలుకి వెళ్ళి విడుదల చేయమన్నాడు. రాష్ట్ర హోంమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా హెచ్సియు పిల్లలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములను తామే కాపాడినట్లు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూ వివాదం నేపథ్యంలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, హెచ్సీయూ వీసీ జగదీశ్వరరావుతో సమావేశమయ్యారు. భూముల పూర్వాపరాలపై వివరాలు తెలుసుకున్నారు. భూ వివాదాల తర్వాత 2012లో 2185 ఎకరాలను గుర్తించినట్లు అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీసీఎల్ఏకు లేఖ రాశారని రఘునందన్ రావు తెలిపారు. ఇందులో కోర్టు పరిధిలో 400 ఎకరాలు కూడా ఉన్నట్టు తెలిపారని పేర్కొన్నారు. తరువాత హైకోర్టు, సుప్రీంకోర్టు 400 ఎకరాల భూమి ప్రైవేటు సంస్థకు చెందదని తీర్పునిచ్చాయని, అంటే ఆ భూమి యూనివర్సిటీకి చెందుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే హెచ్సీయూ భూములను రక్షించేలా కంచె వేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో 400 ఎకరాలను భూములను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసే ప్రయత్నం చేశారని కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. అప్పుడు 400 ఎకరాలు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు వెనక్కియమన్నది. వెనక్కంటే ఆ భూములు ఎవరి? ఆ భూములు 2324 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు, అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు. ఆ 400 ఎకరాలు మీరు ఇచ్చిందే చెప్తున్నారు 2324. ఇందిరమ్మ రాజ్యం పొద్దుగాలైతే ఇందిరమ్మ పేరు లేకపోతే వీళ్ళకి బతుకు తెరవేలేదు. మరి ఆ ఇందిరమ్మ అప్పుడు ఇచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములు 2324 ఇప్పుడు ఆజిటీగా కాంపౌండ్ వాళ్ళు కట్టిరు రేవంత్ రెడ్డి గారు. మిగతా పంచాయతీలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఒకవేళ 2324 లేవు, 2012లో అప్పటి కలెక్టర్ రాసినట్టు 2185 ఎకరాలే ఉన్నాయి. అందులో ఈ 400 ఎకరాలు కూడా వీళ్ళదనే చెప్పిండు కలెక్టరు, కానీ కోర్టు పరిధిలో ఉందని రాసిండు. కోర్టు ఎలా భూమి ఆ ప్రైవేట్ వ్యక్తిది కాదు అని చెప్పింది. అంటే భూమి ఎవరిది అవుతుంది? సెంట్రల్ యూనివర్సిటీది అవుతుంది. 2185 ఎకరాలు 2012వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ భూములైతే సెంట్రల్ యూనివర్సిటీ భూములని రాసిండో అవి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తే పంచాయతీ అయిపోతుంది. 534 ఎకరాలని సెంట్రల్ యూనివర్సిటీ తోటి అగ్రిమెంట్ చేసుకొని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ ఎంఓఈలో కేటగిరికల్గా రాసిండ్రు. ఈ 534 ఎకరాల్లో అగ్రిమెంట్ రాసిన రోజు అన్న దయించి అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులు. 397 ఎకరాలని ఈరోజు మీకు ఇస్తా ఉన్నాం. ఇంకా మిగిలినటువంటి 134.08 ఎకరాలను, అందులోంచి 50 ఎకరాలు 30 రోజులలో రిజిస్ట్రేషన్ చేస్తాం, 90 రోజులలో మిగతా భూమి మొత్తాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పింది. సో దట్ ఎంఓ ఈజ్ నాట్ ఫుల్ఫిల్. తీసుకున్నదేమో 534 ఎకరాలు, ఇచ్చిందేమో 397 ఎకరాలు. మిగతా 134 ఎకరాలని ఈ శుద్ధపూస సత్యవాకులు వలుపుతున్నటువంటి శుద్ధపూసల నాయన అక్కడ టీఎన్జీ వాళ్ళకి ఇచ్చేసిండు. నిజంగా మీకు యూనివర్సిటీ మీద, విద్యార్థుల మీద ప్రేమ ఉంటే చంద్రశేఖరరావు గారు 134 ఎకరాలు ఆ రోజే యూనివర్సిటీకి ఇవ్వాల్సింది. టీఎన్జీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? వీడికి వచ్చి టీఎన్జీ వాళ్ళకి ఇచ్చే ఆడికి ఉస్మానియా యూనివర్సిటీకో ఈడ డబుల్ బెడ్రూమ్ కడదాం, ఈ జాగా మంచిగా ఉందని చెప్పి. ఇవన్నీ ఇట్లా ఉంటే వాస్తవాలు ఒక రకంగా ఉంటే దొంగనే ఉల్టా దొంగ అని అరిచినట్టు 10 ఏళ్ళ అధికారం నుండి సీసీఎల్ఏ ఉత్తరం మార్పించక సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి భూములు మార్చక టీఆర్ఎస్ తప్పు చేసింది. కోవిడ్ టైం అప్పుడు స్టూడెంట్స్ లేనప్పుడు బుల్డోజర్లు పెట్టి అప్పుడు ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం. అది ఎవరు? బ్రెయిన్ చైల్డ్ ఎవరు? ముఖ్యమంత్రి కొడుకు రామారావు. ఎందుకు? అది కేవలం టీఎన్జిఓస్ కాదు, ఆడ 3-4 బిల్డర్స్కు లాభం అయ్యేటట్టు బుల్డోజర్ పెట్టిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పెడితే వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళు భూములు అమ్ముకుండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళకి ఏం బాధ అంటే, అరే మేము మా దీని మీద కన్నేసినాం, మేము అమ్ముకోలేదు, వీళ్ళు అమ్ముకుంటున్నారు, అదే బాధ. చేసిన తప్పులని వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు వీళ్ళు చేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు.
తెలంగాణ నిధులు ఢిల్లీకి, నీటిని ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పజెపుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి ఆరోపించారు. సాగర్ను స్వాధీనం చేసుకునే పనిని చంద్రబాబు విజయవంతంగా పూర్తి చేశారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఇలాంటి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నామని, సాగర్ కింద ఎప్పుడు అవసరమైతే అప్పుడు నీరు ఇచ్చినట్టు గుర్తు చేశారు. సాగర్ వద్ద 2023 వరకు ఉన్న పరిస్థితిని పునరుద్దరించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన తెలంగాణ పోలీసులను ఏం లేకుండా ఎలగొట్టి ఆంధ్ర పోలీసులు కంట్రోల్లో తీసుకున్నారు. సిఆర్పీఎఫ్ బలగాలు. సిఆర్పీఎఫ్ అనగానే సెంట్రల్ ఫోర్సే కదా అని మాట్లాడతారు. తెలంగాణకు సంబంధించిన ములుగులో ఉన్న ఫోర్సెస్ ఇన్ని రోజులు అక్కడ ఉంటే ఎందుకు వాటిని నిన్న ఎలగొట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ బెటాలియన్ తీసుకొచ్చి పెట్టిండ్రు? అంటే నాగార్జున సాగర్ను పూర్తిగా ఆక్రమించుకునే పని చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా పూర్తి చేసిండ్రు. వరుసగా 17 పంటలకు నీళ్లు ఇచ్చినాం నాగార్జున సాగర్ చరిత్రలో. అది గోదావరి నీళ్లు కావచ్చు, కృష్ణ నీళ్లు కావచ్చు. ఈ ప్రభుత్వం కనీసం సోయి కూడా లేకుండా ప్రవర్తించింది. తెలంగాణ నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రప్రదేశ్కి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని గిది ఇవాళ. ఈ నెల 12న జరగబోయే హనుమాన్ జయంతిని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. కోటి మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర సమన్వయ సమావేశం పోలీస్ కమిషనర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు సహా విహెచ్పి, భజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు. గవిలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమయ్యే యాత్ర సికింద్రాబాద్ తాడ్బన్ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగనుందని సిపి తెలిపారు. ఈ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించనున్నట్లు వివరించారు. సుమారు 17,000 మంది నగర పోలీసులతో పాటు 3,000 మంది ఆర్మీ రిజర్వ్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఏమేమి పనులు ఇంకా మిగిలి ఉన్నాయి, ఏవే పనులు చేపట్టాలి, ఏ విధంగా పూర్తి సమన్వయంతో ఈ యాత్ర కొనసాగించాలనేది పూర్తి స్థాయిలో దీని డిస్కషన్ అయ్యింది. ఇది గౌలిగూడ రామ్ మందిర్ నుండి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. గత సంవత్సరం అనుభవం ప్రకారం అది కొద్దిగా ఆలస్యం కావడంతో ట్రాఫిక్ ఇష్యూస్ చాలా వచ్చాయి. అయితే అది ఏ విధంగా అధిగమించాలో అనేది దానిపైన డిస్కషన్ జరిగింది. ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన బాధ్యత అనేది పెట్టడం జరిగింది. ఈ ర్యాలీ 12.2 కిలోమీటర్ల లెంత్లో ఉంది. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ట్రాఫిక్ డైవర్షన్స్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ కానివ్వండి అన్నీ కూడా చేసి పెట్టాం. సినీ నటుడు మన్సు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు మళ్లీ రచ్చకెక్కాయి. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్దకు మన్సు, మనోజ్ రావడంతో పోలీసులు ఇంట్లోకి అనుమతించలేదు. మనోజ్ గేటు ముందే బైఠాయించారు. మనోజ్ వస్తారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు. తన కారు పోయిందని నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్ ఇవాళ మోహన్ బాబు ఇంటి వద్దకు వచ్చారు. కోర్టు ఆర్డర్ ఉన్నా తనను ఇంట్లోకి వెళ్లనివ్వడం లేదన్నారు. ఇంట్లో 3 శునకాలు ఉన్నాయని, అవి ఇవ్వమని అడుగుతున్నానని మనోజ్ భావోద్వేగానికి గురయ్యారు. ఆస్తి కోసం గొడవ పడటం లేదని వ్యాఖ్యానించారు. లేరు మోహన్ బాబు గారు చెప్పాలి సార్. ఇది ఎక్కడ సార్? ఇంటి లోపల మా నాన్న లేరు, ఎవరు లేరు. మా పెట్స్ ఉన్నాయి, 25 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు, మేము చూడకూడదు. పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్, మీరు లోపలికి వెళ్ళిన పెట్స్ నేను కుక్క పిల్లలని ఇచ్చేయండి సార్, తీసుకెళ్ళిపోతాను. 3 ఉన్నాయి సార్. వాళ్ళు నీళ్లు పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఎండాకాలం చూసుకుంటాను సార్, పిల్లల్లా పెంచుకుంటాం వాటిని. మేము నా కాదు మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నారు, కాలు పట్టుకుంటాను సార్ అని. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది, ఆ పెట్స్ వచ్చేసి గేట్లు సందున్న మీకు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి. గరిష్టంగా చైనా నుంచి చేసుకునే దిగుమతులపై అమెరికా 104% సుంకాలను విధిస్తోండగా భారత ఉత్పత్తులపై 26% టారిఫ్లు వసూలు చేస్తుంది. అమెరికా సుంకాల దెబ్బకు చాలా దేశాలు వాణిజ్య ఒప్పందం కోసం తహతహలాడుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. ప్రతీకార సుంకాల కారణంగా ఆర్థిక మాంద్యం భయాలు నెలకొనగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో ఉన్నాయి. అమెరికాతో వాణిజ్యం చేస్తోన్న దాదాపు అన్ని దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు పూర్తి స్థాయిలో అమల్లోకొచ్చాయి. గత శనివారం నుంచి 10% టారిఫ్లు అమల్లోకి రాగా ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రతీకార సుంకాలను అమెరికా వసూలు చేస్తోంది. అమెరికాకు ఎగుమతయ్యే చైనా ఉత్పత్తులపై ఏకంగా 104% సుంకాలను ట్రంప్ వసూలు చేస్తున్నారు. భారత్పై అమెరికా ప్రతీకార సుంకాలు 26%గా ఉన్నాయి. ఆఫ్రికన్ దేశం లెసోథోపై 50%, మడగాస్కర్పై 47%, వియత్నాంపై 46%, దక్షిణ కొరియాపై
25%, ఐరోపా సమాఖ్యపై 20% సుంకాలు అమల్లోకొచ్చాయి. ఈ టారిఫ్ల వల్ల సామాన్య వినియోగ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాగి, సెమీ కండక్టర్లు, ఔషధాలను ప్రస్తుతానికి ప్రతీకార సుంకాల నుంచి మినహాయించారు. అమెరికా దిగుమతి చేసుకునే కార్ల విడిభాగాలపై ఇప్పటికే 25% సుంకాలు అమల్లో ఉన్నాయి. గత మార్చిలోనే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై కూడా ట్రంప్ 25% సుంకాలు విధించారు. ప్రతీకార సుంకాల కారణంగా ఆర్థిక మాంద్యం భయాలు నెలకొనగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో ఉన్నాయి. మరోవైపు అమెరికా ప్రతీకార సుంకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కొన్ని దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. అమెరికా వాహనాలపై కెనడా 25% సుంకాలను విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ట్విట్టర్లో ప్రకటించారు. వాషింగ్టన్ విధించిన సుంకాలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో ఒప్పందం పరిధిలోకి రాని వాహనాలన్నింటిపైనా ఈ నిర్ణయం వర్తిస్తుందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య విధానాలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్నీ పేర్కొన్నారు. అమెరికా సుంకాల దెబ్బకు చాలా దేశాలు ఒప్పందం కోసం తహతహలాడుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. రిపబ్లికన్స్ కాంగ్రెషనల్ కమిటీ డిన్నర్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్లీజ్ సార్, ఓ డీల్ చేసుకుందామంటూ తనని అడుగుతున్నారని చెప్పారు. ఏ దేశాల ప్రతినిధులు తనకు కాల్ చేశారో మాత్రం వెల్లడించలేదు. వాణిజ్య ఒప్పందాల కోసం జపాన్, వియత్నాం, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా దేశాధినేతలు ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది. బుధవారానికి ముందే అమెరికాకు పయనమైన మార్గమధ్యలో ఉన్న ఇతర దేశాల సరుకులపై మాత్రం పాత టారిఫ్లే వర్తించనున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం అంతకంతకు ముదురుతోంది. చైనా వస్తువులపై ట్రంప్ 104% సుంకం విధించిన నేపథ్యంలో అమెరికా వస్తువులపై తాము 84% సుంకం విధిస్తున్నట్లు బీజింగ్ ప్రకటించింది. గురువారం నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధించాలని గత వారం చైనా కూడా నిర్ణయించింది. దీంతో భగ్గుమన్న ట్రంప్ ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. లేకుంటే అదనంగా మరో 50% ప్రతీకార సుంకం విధిస్తానన్నారు. ఇచ్చిన గడువులోగా చైనా స్పందించకపోవడంతో తాను చెప్పినట్లుగానే చేశారు. గతంలో విధించిన 54%కి అదనంగా 50% జోడించడంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104%కి చేరుకున్నాయి. మరోవైపు అమెరికా వస్తువులపై 34% అదనపు సుంకాలు విధిస్తామని ఇప్పటికే చెప్పిన చైనా మరో 50% జోడించి 84% పన్ను విధించనున్నట్టు ప్రకటించింది.